రోజు మనము డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ మాట్లాడుకుందాము. నేను డాక్టర్ విద్య, కావ్య హాస్పిటల్స్ నుంచి. రెండు రకాలుగా చూస్తాము. డయాబెటీస్ ఉన్న లేడీస్ ప్రెగ్నెంట్ కావడము, లేదా ప్రెగ్నెన్సీ వచ్చాక డయాబెటీస్ రావడము. మొదటి కేటగిరీని ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాము. ప్రెగ్నెన్సీ వచ్చాక డయాబెటీస్ వస్తే జెస్టేషనల్ డయాబెటీస్ మెలైటస్ అంటాం. దీంట్లో బ్లడ్ షుగర్ వలన మదర్కి బేబీకి చాలా బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇవి ఏంటి అంటే ఎఫెక్ట్స్ బీపీ రావడము, ఇన్ఫెక్షన్స్ రావడము, తర్వాత బేబీ పెద్దగా పెరిగిపోవడము, జెస్టేషనల్ డయాబెటీస్లో సిజేరియన్ సెక్షన్ రేట్ ఎక్కువ అవడము, తర్వాత ఆ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో వచ్చింది అలా ఉండిపోతుంది కొందరికి 50% ఆఫ్ ద టైం. కొందరికి లేటర్ ఆన్ 40-50 ఇయర్స్కి మళ్ళీ డయాబెటీస్ వస్తుంది. తర్వాత వెయిట్ చాలా పెరిగిపోయి వెయిట్ తగ్గలేకపోవడం, ఇవన్నీ మదర్కి కాంప్లికేషన్స్. ప్రీమెచ్యూర్ లేబర్ అవ్వడము ఇది కూడా. తర్వాత బేబీ కాంప్లికేషన్స్ ఏమిటంటే ఎక్కువ సైజ్ పెరగడము, తర్వాత రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అంటాం. సడన్గా పుట్టిన తర్వాత లంగ్స్ మెచ్యూర్ కాక ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతుంది బేబీ. తర్వాత బేబీకి కూడా ఇన్ఫెక్షన్స్ రావచ్చు, హైపోగ్లైసిమియా, సడన్గా బేబీ బ్లడ్లో షుగర్ ఫాల్ అవుతుంది అనమాట, షుగర్ లెవెల్. దానివల్ల ప్రమాదాలు అవుతాయి. హైపోగ్లైసిమియా, జాండీస్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి. ఒక్కోసారి తల్లికి చాలా టైట్గా షుగర్ కంట్రోల్ చేయకపోతే సడన్గా లోపల బేబీకి షుగర్ తగ్గిపోయి స్టిల్ బర్త్ అవుతుంది. అంటే లోపలే పిండం హార్ట్ బీట్ ఆగిపోవచ్చు, షుగర్ చాలా లో అయిపోతే. ఇలాంటివన్నీ గ్రాస్ కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత ముందే డయాబెటీస్ ఉండి అది తెలియక ఆ పీరియడ్లో కన్సీవ్ అయిన వాళ్ళు షుగర్ కంట్రోల్ లేకుండా ఉంటారు. షుగర్ కంట్రోల్ లేనప్పుడు మొదటి 3 నెలల్లో బేబీ అవయవాలు ఫామ్ అవుతుంటాయి. వాళ్ళకి కంజనిటల్ అబ్నార్మాలిటీస్ అని, స్పైన్ డిఫెక్ట్స్, హార్ట్ డిఫెక్ట్స్, తర్వాత న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్, బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ ఇవి రావచ్చు. కాబట్టి వీటన్నిటికీ కూడా మన షుగర్ లెవెల్స్ మనం తెలుసుకున్న తర్వాతనే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి. ప్రెగ్నెన్సీలో కూడా షుగర్ లెవెల్స్ నెలకొకసారి మానిటర్ చేయాలి. ఎస్పెషల్లీ తల్లిదండ్రులకు షుగర్ ఉంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్తిపాస్తుల్లాగా షుగర్ కూడా మనకు సంక్రమిస్తుంది. ఆ తర్వాత ఏంటంటే షుగర్ ఉంది అని డాక్టర్ చెప్పగానే ఒక గ్లూకోమీటర్ కొనుక్కోవాలి. ఇంట్లోనే షుగర్ మానిటర్ చేయాలి. వారానికి 4-5 సార్లు, ఒకసారి ఫాస్టింగ్, ఒకసారి బ్రేక్ఫాస్ట్ అయ్యాక 2 అవర్స్, ఒకసారి లంచ్ అయ్యాక 2 అవర్స్, డిన్నర్ అయ్యాక ఇలా మానిటర్ చేసుకోవాలి. గ్లూకోమీటర్ కొనుక్కోవడము, పర్సనల్గా షుగర్ మానిటర్ చేసుకోవడము చాలా ముఖ్యం అనమాట. డాక్టర్కు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, మీకు కూడా హెల్ప్ అవుతుంది. తర్వాత ఫాస్టింగ్ షుగర్ ప్రెగ్నెన్సీలో 95 కంటే తక్కువ ఉండాలి. తిన్నాక 130 కంటే తక్కువ ఉండాలి. ఒకవేళ దానికంటే ఒక 10 మిల్లీగ్రాములో 15 మిల్లీగ్రాములో ఎక్కువ ఉంటే డైట్ అండ్ న్యూట్రిషన్ అని చెప్తాం. అంటే డైట్లో షుగర్స్ తీసుకోకండి, వైట్ థింగ్స్ తీసుకోకండి, బాగా ఎక్సర్సైజ్ చేయండి, దీంతో కంట్రోల్ అవ్వచ్చు అని. ఒకవేళ చాలా ఎక్కువ ఉంటే 200 అలా ఉంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇన్సులిన్ తీసుకోవాల్సి వస్తుంది. ప్రెగ్నెన్సీలో ఇన్సులిన్ తీసుకోవడానికి వెనుకంజ వేయొద్దు. ఆకలి బాగా ఎక్కువ అవుతుంది, తినకుండా ఉండలేరు. అరే ఇన్సులిన్ ఎందుకు, మేము డైట్తోనే కంట్రోల్ చేస్తాము, వాకింగ్ చేస్తాము అంటే చాలా షుగర్ పెరిగిపోతుంది. ఎందుకంటే ప్లసెంటా బేబీకి బ్లడ్ ఇచ్చే ఆర్గన్ చాలా డయాబెటోజెనిక్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. ప్రెగ్నెన్సీలో ఇట్స్ ఎ లిట్మస్ టెస్ట్ అనమాట. పెద్దయ్యాక డయాబెటీస్ వచ్చేది ఉంటే ప్రెగ్నెన్సీలో ఇప్పుడు కనిపిస్తుంది. కాబట్టి ఈ వ్యాధి గురించి సీరియస్గా తీసుకొని తల్లి పిల్ల క్షేమంగా ఉండాలంటే షుగర్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకోవాలి. తిండిలో కూడా కొన్ని మార్పులు చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసుకోవాలి, డాక్టర్ చెప్పిన మాట వినాలి, ఇన్సులిన్ వేసుకోవాలి. థ్యాంక్ యూ.